హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈ వీడియోలో మనం ఫోక్ ఆయిల్ సీల్స్ లీకేజ్ ప్రాబ్లం అయితే ఉంది. సో ఇందులో మనం కొత్త ఆయిల్ సీల్స్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. మనకి కావాల్సిన టూల్స్ 22 రెంచ్ అండ్ 19 రెంచ్, హ్యామర్, స్క్రూ డ్రైవర్. 22 రెంచ్ యూజ్ చేసి ఇది ఓపెన్ చేద్దాం. అండ్ ఇది ఓపెన్ చేసేటప్పుడు దీని మీద ఫోర్స్ అప్లై చేయకండి, దీన్ని పైకి ఉంచి దీన్ని అయితే లూజ్ చేయండి. ఎందుకంటే ఇందులో ఆయిల్ ఉంటుంది. సో ఆయిల్ బయటకి వచ్చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దీన్ని అయితే పైకి అప్వర్డ్ డైరెక్షన్లో ఇట్లా పుష్ చేసి పట్టుకొని దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ అయింది. సో టోటల్ దీనికి ఉన్న థ్రెడ్ అయితే ఓపెన్ అయింది. సో దీన్ని స్లోగా కిందకి పుల్ చేస్తే సో మీరు ఇందులో ఆయిల్ చూడొచ్చు. ఈ ఆయిల్ని మనం డ్రైన్ చేసేద్దాం ఒక కంటైనర్లోకి. అండ్ నౌ మనం ఇక్కడ ఉన్న చెక్ నట్ అయితే ఓపెన్ చేయాలి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది 19 అండ్ ఇది 22. సో 2 రెంచెస్ యూజ్ చేసి మనం ఓపెన్ చేయాలి. అండ్ బీ కేర్ఫుల్, ఇక్కడ ఒక ఓరింగ్ ఉంటుంది, ఆయిల్ ఓరింగ్. సో ఇది దీనికి ఏ డ్యామేజ్ అవ్వకుండా చూడండి. సో 19 ఫ్లాట్ ఇక్కడ అండ్ 22 ఇక్కడ. సో 22 వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ చేయాలి అండ్ 19 వచ్చేసి క్లాక్ వైజ్లో రొటేట్ చేయాలి. ఇది యాంటీ క్లాక్ వైజ్ పైది అండ్ కిందది క్లాక్ వైజ్లో రొటేట్ చేయాలి. సో ఈ పైన 22 యూజ్ చేసిన క్యాప్ నట్ అయితే మొత్తం రిమూవ్ చేసేయండి. సో ఈ ఓరింగ్కి డ్యామేజ్ అవ్వకుండా కీప్ సైడ్. అండ్ ఈ కింద 19 నట్ ఉంది కదా, సో దీన్ని మొత్తం బ్యాక్కి హ్యాండ్ టైట్తో, జస్ట్ హ్యాండ్తో టైట్ చేసే అంత టైట్తో బ్యాక్కి మొత్తం కిందకి టైట్ చేసేసేయండి. అండ్ ఇప్పుడు ఈ పైప్ని అయితే మనం తీసేయచ్చు బయటికి. ఫుల్ ఆయిల్ ఇందులో అయితే బాగా ఎక్కువ ఆయిల్ ఉంది. ఓకే, ఇది పక్కకు పెట్టండి ట్యూబ్ని. స్క్రూ డ్రైవర్కి ఇన్సులేషన్ టేప్ అయితే ఇట్లా రోల్ చేయండి. సో ఇది ఎందుకు అనేది మనం చేసేటప్పుడు మీకే తెలుస్తుంది. అండ్ ఇన్సైడ్ స్టీల్ ట్యూబ్ని పక్కకు పెట్టండి క్లీన్ చేసి. అండ్ ఈ హోల్ అనేది పైకి ఉండాలి, ఎందుకంటే ఇందులోకి డస్ట్ వెళ్ళకూడదు. బికాజ్ ఇందులో కూడా ఆయిల్ అనేది ఫ్లో అవుతుంది. సో ఈ హోల్ అనేది పైకి పెట్టండి, లోపలికి డస్ట్ వెళ్ళకుండా. ఆయిల్ సీల్స్. సో ఈ ఆయిల్ సీల్స్ ఎట్లా రిమూవ్ చేయాలనేది చూద్దాం. అండ్ ఇది కింద సర్ఫేస్ మీద పెట్టేటప్పుడు కింద ఏదన్నా క్లాత్ పెట్టండి, ఎందుకంటే మనం ఏమైనా హిట్ చేసినా ఆర్ కదిలినా ఇక్కడ ఈ సర్ఫేస్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇట్లా క్లాత్ పెట్టి కింద బేస్ చేయండి. అండ్ ఆయిల్ సీల్. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఒక స్ప్రింగ్ ఉంటుంది ఆయిల్ సీల్కి, సో ఇది రిమూవ్ చేసేయండి. ఇందాక టేప్ వేసాం కదా, సో ఈ టేప్ వేసిన స్క్రూ డ్రైవర్ని యూజ్ చేసి ఆయిల్ సీల్ని ఇక్కడ లిఫ్ట్ చేయడానికి ఈ టేప్ వేసామన్నమాట. సో ఎందుకంటే ఈ టేప్ వేసింది ఇక్కడ ఏం డ్యామేజ్ అవ్వకుండా ఈ టేప్ అనేది యూజ్ చేసాం. సో ఇప్పుడు ఆయిల్ సీల్ ఓపెన్ చేద్దాం. దీన్ని యూజ్ చేసి ఆయిల్ సీల్ అనేది లిఫ్ట్ చేయండి. ఫైనల్లీ హిట్ గేమ్. సో ఇది పై సీల్ అనమాట. అండ్ ఇది కాకుండా దీంట్లో ఇంకొక సీల్ ఉంటుంది. అండ్ ఇప్పుడు దాని గురించి చూద్దాం. ఇది పక్కన పెట్టండి. ఈ సర్ఫేసెస్ మాత్రం ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా కేర్ఫుల్గా తీయాలి. బికాజ్ ఈ సర్ఫేసెస్ ఈ కార్నర్స్ ఏమైనా డ్యామేజ్ అయితే సో యూఎస్డి పోయినట్టు. లాక్ ఉంది చూసారా, రౌండ్ లాక్. సో ఈ లాక్ ఓపెన్ చేయాలి. ఈ లాక్ ఓపెన్ చేయాలంటే మనం టెస్టర్ యూజ్ చేసి ఈ లాక్ అని తీయొచ్చు. సో ఓపెన్ చేద్దాం ఇప్పుడు. సో టెస్టర్ యూజ్ చేసి ఇక్కడ కటింగ్ ఉంది, కటింగ్ అండ్ ఈ కటింగ్ ఉంది కదా, ఈ కటింగ్ దగ్గర లిఫ్ట్ చేయాలా లాక్ని. అండి ఈ లాక్ ఇరిగిపోతే మనకు దొరకదు మళ్ళీ.
సో ఇది లాక్. ఈ లాక్ని పక్కన పెట్టి కింద ఒక ఆయిల్ సీల్ ఉంటుంది. సో ఆయిల్ సీల్ని ఓపెన్ చేద్దాం. అండ్ మీరు ఆయిల్ సీల్స్ ఓపెన్ చేసేటప్పుడు అవి ఏ డైరెక్షన్ ఉన్నాయో చూసుకోండి, మీకు ఫిట్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. అండ్ నౌ ఇక్కడ ఒక క్లాత్ యూజ్ చేయండి ఈ సర్ఫేస్ పోకుండా. సో ఫైనల్లీ డౌన్ సైడ్ ఆయిల్ రింగ్ అంటే కింద ఆయిల్ రింగ్ కూడా వచ్చేసింది. సో ఇది పక్కన పెడదాం. అండ్ దీంట్లో ఇంకొక వాషర్ ఉంటుంది. సో ఈ వాచర్ కూడా. అండ్ ఈ వాచర్ మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు రఫ్ సైడ్ ఒక సైడ్ ఉంటుంది, స్మూత్ సైడ్ ఒకటి ఉంటుంది. స్మూత్ సైడ్ అనేది పైకి రావాలి అండ్ రఫ్ సైడ్ అనేది కిందకు ఉండాలి. ఇందులో ఒక అబ్జార్ప్షన్ బుష్ ఉంటుంది. సో ఆ బుష్ని మనం బయటికి తీద్దాం. అండ్ ఎందుకంటే ఇది మొత్తం పెట్రోల్తో నీట్గా క్లీన్ చేసి అప్పుడు కొత్తవి ఇన్స్టాల్ చేద్దాం. సో అది తీయాలంటే ఒక క్లాత్ని కింద యూజ్ చేసి సో కింద ఇట్లా దీన్ని ఇట్లా కొట్టండి. సో అబ్జార్ప్షన్ బుష్ అయితే కిందకు వస్తుంది. ఈ డస్ట్ అంతా క్లీన్ చేయడం కోసం అబ్జార్ప్షన్ బుష్ని బయటికి తీయాలి. సో ఈ లాక్ వచ్చింది. అండ్ అబ్జార్ప్షన్ ఇది మొత్తం బుష్ అనమాట. సో పైప్, హాలో పైప్ ఇది కూడా. సో ఇది వచ్చింది, ఇది పక్కన పెడదాం. సో దీని నిండా చూడండి ఫుల్ డస్టీ ఆయిల్. సో ఇదంతా పెట్రోల్తో క్లీన్ చేయాలి. అండ్ ఇన్సైడ్ కూడా. అండ్ ఇది లాక్. ఇవన్నీ మొత్తం క్లీన్ చేసి అండ్ ఇన్స్టాల్ చేద్దాం. సో మొత్తం ఆయిల్ అని చూసారా ఎంత మడ్గా డస్టీగా వచ్చిందో. సో దీన్ని ఇంకొక దాంట్లో కన్వర్ట్ చేసి సో మనం అవన్నీ పెట్రోల్తో క్లీన్ చేద్దాం. సో మొత్తం పెట్రోల్తో క్లీన్ చేసాం. సో ఇది ఇన్సైడ్ ట్యూబ్ అండ్ ఇది అవుట్ సైడ్ ట్యూబ్ అండ్ ఇది స్టీల్ ట్యూబ్. సో మొత్తం అన్నీ క్లీన్ చేస్తాం. ఇందులో వచ్చే స్పేర్స్ ఇది లాక్. సో ఫస్ట్ ఆయిల్ సీల్ తర్వాత ఉండే లాక్ అండ్ సెకండ్ ఆయిల్ సీల్, దాని తర్వాత ఉండే వాషర్ అండ్ దాని కింద సో కట్ బుష్ అండ్ ట్యూబ్ అండ్ దాని కింద కట్ బుష్. ఇది డస్ట్ గార్డ్. యాక్చువల్లీ ఇవి కొత్తవి నాకు అవైలబిలిటీలో లేవు, అందుకని పాతది యూజ్ చేస్తున్నా. ఏం కాదు, ప్రాబ్లం లేదు, యూజ్ చేయొచ్చు. అండ్ న్యూ ఆయిల్ సీల్స్ అండ్ ఇది వచ్చేసి కేటీఎం ఒరిజినల్ ఫోర్క్ ఆయిల్. సో కేటీఎం ఒరిజినల్ ఫోర్క్ ఆయిల్ ఇది వచ్చేసి 480 ml. సో 480 ml, బట్ మనం ఇందులో 480 ml యూజ్ చేయ అవసరం లేదు, 440 ml యూజ్ చేస్తే సరిపోతుంది. మనం విత్ హెల్ప్ ఆఫ్ సిరంజ్ సో అందులో నుంచి 40 ml తీసేసి సో ఇందులో ఫిల్ చేద్దాం. అండ్ తర్వాత ఇన్స్టాలేషన్ చూపిస్తా. సో ఇవి న్యూ ఆయిల్ సీల్స్. ఇక్కడ మీరు చూడొచ్చు కేటీఎం ఫోర్క్ ఆయిల్ సీల్. సో దీని కోడ్ వచ్చి 36JU00191. అండ్ ఇవి 14, 15, 16 అండ్ 17 వరకు కూడా యూజ్ అవుతాయి. అండ్ దాని తర్వాత కేటీఎమ్స్కి మాత్రం చేంజ్ అయినాయి, వాటికి మాత్రం యూజ్ అవ్వదు. సో ఇది మీరు చూసుకొని కొనుక్కోవాలి. సో ఇందులో 2 ఆయిల్ సీల్స్ ఉంటాయి. అండ్ ఇది అప్ సైడ్ ఆయిల్ సీల్, ఇది డౌన్ సైడ్ ఆయిల్ సీల్. అండ్ మీరు ఈ స్ప్రింగ్స్ ఇందులో రిమూవ్ చేయకూడదు, ఇందులో అట్లనే ఉంచేసి అండ్ ఈ స్ప్రింగ్స్ ఉన్నాయి కదా, సో ఈ స్ప్రింగ్స్ని అయితే తీసి ఇన్స్టాల్ చేద్దాం. అండ్ దీనికి కొంచెం లూబ్రికెంట్ అప్లై చేయండి. సో ఇప్పుడు తీసిన ఫోర్క్ ఆయిల్ ఉంది కదా ఎక్స్ట్రా, దాన్ని దీని చుట్టూ అప్లై చేసి సో ఇన్స్టాల్ చేద్దాం. అండ్ దీనికి కూడా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేయండి లూబ్రికేషన్ కోసం. సో ఇది బోత్ సైడ్స్ ఒకటే ఎటేసినా పర్లేదు. దీన్ని ఈ మార్క్ కిందకు ఉండాలి. సో ఇట్లా
ఒక బెట్ యూజ్ చేసి దీని అవుటర్ ఉంది కదా, సో ఇట్లా, సో దీని అవుటర్ మీద టచ్ అయ్యేలాగా లైట్గా 360 degrees రొటేట్ చేసుకుంటూ కొట్టండి. సో మొత్తం మీరు ఇట్లా ఇన్స్టాల్ చేశాక లోపల మనం వేసిన ట్యూబ్ ఉంది కదా, ఆ ట్యూబ్ అనేది ప్లే లేకుండా ఉండాలి. అండ్ ఇప్పుడు వాచర్ ఉంది కదా, ఈ వాచర్ని అయితే పెట్టాలి ఇక్కడ. అండ్ ఇది 2 sides, ఒక సైడ్ రఫ్ ఉంటుంది, ఆ రఫ్ కిందకు ఉండాలి. ప్లెయిన్ స్మూత్గా ఉన్నది పైకి ఉండాలి. సో ఇటు రఫ్ ఉంది, ఇది కిందకు ఉండాలి. సో ఇట్లా కొత్త ఆయిల్ సీల్. సో ఈ కొత్త ఆయిల్ సీల్ని ఇక్కడ పెట్టేసి, సో కొత్త ఆయిల్ సీల్ ఇక్కడ పెట్టి, అండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఓల్డ్ ఆయిల్ సీల్, అంటే మనం ఇందులో నుంచి తీసిన ఆయిల్ సీల్ ఉంది కదా, సో దాన్ని యూజ్ చేసి, సో ఇది, సో దీన్ని క్లీన్ చేసి యూజ్ చేసి హిట్ చేయండి. సో కింద ఆయిల్ సీల్ అనేది దిగుతుంది. ఇప్పుడైతే దీంట్లో ఇన్సర్ట్ అయింది కదా, అండ్ ఇప్పుడు పాతది కింద ఆయిల్ సీల్ ఉంది కదా, సో బాటమ్ది, సో అది పెట్టి, అండ్ దానిపైన ఓల్డ్ది టాప్ ఆయిల్ సీల్ ఉంది కదా, అండ్ ఇది పెట్టి హిట్ చేయండి. సో ఆయిల్ సీల్ అనేది టోటల్ దాని ప్లేస్లో పొజిషన్లో సెట్ అవుతుంది. సో సెట్ అయింది. అండ్ ఇప్పుడు లాక్. సో ఈ లాక్ ఉంది కదా, ఈ లాక్ ఇక్కడ ఒక గాడి ఉంది చూడండి, దీనికి ఎడ్జ్ కట్. సో ఎడ్జ్ కట్ అనేది లోపలికి రావాలి. సో ఇలా రావాలి. సో ఈ లాక్ని పర్ఫెక్ట్గా ఇక్కడ ఉన్న ఈ ఎడ్జ్లో సెట్ చేయాలి. సో ఇప్పుడు సౌండ్ వచ్చింది కదా, ఇట్లా సౌండ్ రావాలి, ఇట్లా వస్తే పర్ఫెక్ట్గా సెట్ అయినట్టు. అండ్ ఇప్పుడు పైన ఆయిల్ సీల్ ఉంటుంది, సో ఆ పైన ఆయిల్ సీల్ని మనం ఫిట్ చేద్దాం. బట్ దానికంటే ముందు ఈ పైన ఆయిల్ సీల్కి న్యూ స్ప్రింగ్ ఉంటుంది కదా, ఈ స్ప్రింగ్ని అనేది తీసేద్దాం. ఎందుకంటే మనం హిట్ చేసేటప్పుడు ఈ స్ప్రింగ్ డ్యామేజ్ అవుతుంది. సో ఈ స్ప్రింగ్ డ్యామేజ్ అయితే మళ్ళీ ఇక్కడ టెన్షన్ లేక ఆయిల్ అనేది లీక్ అవుతుంది. సో కేర్ఫుల్గా ఈ స్ప్రింగ్ని అయితే తీసేసి, సో ఈ స్ప్రింగ్ పక్కన పెట్టండి. సో ఇప్పుడు దీన్ని ఇన్సర్ట్ చేయండి ఇక్కడ ఇట్లా. అంతే. అండ్ ఇక్కడ గ్యాప్ లేకుండా కరెక్ట్గా ఇన్సర్ట్ చేయండి. ఓల్డ్ ఇక్కడ పెట్టి హిట్ చేయండి. సో ఇది పాతది, అండ్ ఇది ఇక్కడ పెట్టి హిట్ చేద్దాం. సో మొత్తం అనేది ఫిట్ అయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం డస్ట్ గార్డ్ని దానికి ఇన్సర్ట్ చేద్దాం. ఈ ఇన్నర్ ట్యూబ్ ఉంది కదా, సో ఇన్నర్ ట్యూబ్ని నీట్గా మనం ఇందాక పెట్రోల్తో క్లీన్ చేస్తాం. సో ఇప్పుడు డస్ట్ బూట్ అనేది ఉంటుంది కదా, సో ఆ డస్ట్ బూట్ని సో ఈ డైరెక్షన్లో దీంట్లో ఇన్సర్ట్ చేయండి. అండ్ మనం ఇందాక ఓపెన్ చేసిన స్ప్రింగ్ ఉంది కదా, సో ఈ స్ప్రింగ్ని కూడా దీనికి ఇన్సర్ట్ చేసేయండి ఇట్లా. అండ్ ఇప్పుడు మనం దీనికి లూబ్రికెంట్ అప్లై చేసి, అండ్ మనం ఆయిల్ సీల్స్ అయితే ఇన్సర్ట్ చేసాం కదా, దీనికి కూడా లూబ్రికెంట్ అప్లై చేసి సో దీన్ని ఇన్సర్ట్ చేద్దాం. సో ఈ ఆయిల్ సీల్స్ మొత్తంలో లూబ్రికెంట్ అనేది అప్లై చేయండి, ఆయిల్ ఫుల్గా. సో దీనికి డస్ట్ గార్డ్ అయితే అప్లై చేసాం. ఇప్పుడు దీన్ని జెంటల్లీ ఇందులోకి ఇన్సర్ట్ చేయండి చాలా కేర్ఫుల్గా, ఎందుకంటే సీల్ అనేది మీకు ఒక్కసారి ఏమన్నా బెండ్ అయింది అనుకోండి, ఇంకా కష్టం, మళ్ళీ సీల్ పోయినట్టే. సో కేర్ఫుల్గా సో దీన్ని ఇందులోకి ఇన్సర్ట్ చేసేసి, అండ్ నౌ ఇందాక మనం వేసిన స్ప్రింగ్ ఉంది కదా, సో ఈ స్ప్రింగ్ని కేర్ఫుల్గా దీనికి ఎక్కించేయండి. ఎస్, డన్. అండ్ ఇప్పుడు ఇక్కడ ఈ స్టెప్స్ ఉన్నాయి చూసారా, ఈ డస్ట్ బూట్ అనేది ఈ స్టెప్స్లోకి వచ్చి ఇన్సర్ట్ అవ్వాలి.
ఫిక్స్ ఫిల్ ది ఫోర్క్ ఆయిల్. బట్ దానికంటే ముందు మనం టాప్ నట్ ఉంది కదా, ఈ నట్ని అయితే దీనికి ఫిట్ చేద్దాం. దీన్ని అయితే ఫుల్ టైట్ చేయండి. ఫుల్ టైట్ అయ్యాక అప్పుడు కింద నట్ ఉంది కదా 19, దాన్ని అప్వర్డ్ డైరెక్షన్లో తిప్పండి. అంటే దీని థ్రెడ్ మొత్తం వెళ్ళాలి, కిందది పట్టుకోకుండా పైది టైట్ చేయడం కుదరదు. బట్ దీన్ని అయితే ఒక్కసారి కింద హ్యాండ్తో పట్టుకుని దీన్ని ఒక్కసారి ఇట్లా టైట్ చేయండి. మొత్తం థ్రెడ్ అంతా వెనక్కి వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు ఈ కింద నట్ అనేది పైకి తిప్పితే ఇట్లా టైట్ అవుతుంది. అండ్ ఇప్పుడు టైట్ చేసేద్దాం. ఇదైతే ఫిట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇందులో మనం ఫోర్క్ ఆయిల్ అయితే ఫిల్ చేద్దాం. అది 440 ml, కంపెనీ మాత్రం 480 ml ఆర్ కొన్ని 450 ml బాటిల్స్ ఉంటాయి. మీరు 440 ఫిల్ చేస్తే సస్పెన్షన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇవి హార్డ్ ఉండదు, అలాగని స్మూత్గా ఉండదు, మీడియంగా ఉంటుంది. మీరు ఆయిల్ ఫిల్ చేసేటప్పుడు దీన్ని ఇట్లా కింది డైరెక్షన్లో ఫిల్ చేయకండి, ఎందుకంటే ఆయిల్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. మీరు కొంచెం దీన్ని ఇట్లా పైకి పెట్టి ఫిల్ చేయండి. చేతితో పట్టుకుని టైట్ చేసి ఒకసారి సస్పెన్షన్ ఇచ్చాక తర్వాత ఫిల్ చేయండి. గైస్ ఫైనల్లీ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఆయిల్ అయితే ఏం లీక్ అవ్వట్లేదు, ఇంతకుముందు మస్తు లీక్ అయ్యేది. అండ్ ఫోర్క్ కూడా చేశాను. అండ్ ఆ వీడియోస్ అయితే ఇంకా నేను ఎడిట్ చేయలేదు. అండ్ ఎందుకంటే దీని టెస్టింగ్ కోసం బయటకు వెళ్ళాలి కదా, ఆ వీడియోస్ కూడా రికార్డ్ అయినాక నన్ను ఎడిట్ చేసి ఒకసారి అప్లోడ్ చేస్తాను. ఇందులో చేద్దామంటే ఇది ఇప్పటికే నాకు తెలిసి ఒక 10 minutes 15 minutes పైన వచ్చి ఉంటుంది. ఇట్లా మీరు ఇంట్లో ఉండే మీ సస్పెన్షన్ అయితే ఆయిల్ లీకేజ్ ఏమన్నా ఉంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. And hope ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Until then, bye. Thank you.